అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్. నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ ఈ వర్షం కాలంలో చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ కి ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ ఫీవర్ అంటే మెదడు జ్వరం ఇలా చాలా కామన్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్షం కాలంలో ఇలా దోమల నుంచి డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, యెల్లో ఫీవర్ ఇది చాలా కామన్స్ ఉన్నాయి. జబ్బు చాలా కామన్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఏమొస్తాయి ఈ డెంగ్యూ జబ్బులో, డెంగ్యూ ఫీవర్లో, అదే చికెన్ గునియాలో, మలేరియాలో ఈ బాడీలో జ్వరం మెదడు బ్రెయిన్ ఇంకా స్ప్రెడ్ వస్తుంది. అండ్ ఈ బ్రెయిన్లో స్ప్రెడ్ తర్వాత పేషెంట్స్కి కండిషన్స్ కొద్దిగా వేరే వేరే సిమ్టమ్ వస్తున్నాయి. ఏం సిమ్టమ్ లక్షణం వస్తుందా? బ్రెయిన్ ఫీవర్కి తలనొప్పి వస్తుందా, వాంతులు వస్తుందా, తల తిరిగి వస్తుందా, తర్వాత అప్పుడప్పుడు ఫిట్స్ అట్లా మూర్ఛా వ్యాధిగా పాసిబిలిటీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు కొద్దిగా చాలా రేర్గా పక్షపాతం అట్లా సిమ్టమ్స్గా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎనీ పర్సన్స్ అలా బ్రెయిన్ ఫీవర్లో డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి, మలేరియా ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. సపోజ్ చాలా హెవీగా మామూలుగా తలనొప్పి ఇంకా వస్తా, బట్ చాలా హెవీగా తలనొప్పి ఉన్నాయి, చాలా హెవీగా వాంతులు ఉన్నాయి, తలజుగా ఉన్నాయి, అప్పుడు మూర్ఛాకి సిమ్టమ్స్ ఉన్నాయి, ఫిట్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకోవాలి అని న్యూరాలజిస్ట్కి కన్సల్ట్ చేయాలి. అలా డయాగ్నోస్ చేస్తా ఇలా బ్రెయిన్ ఫీవర్కి ఇలా వైరల్ ఎన్కెఫలైటిస్ అని మెంటల్ అట్లా డయాగ్నోస్ చేస్తా. ఇలా డయాగ్నోస్ కోసం ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. ఎంఆర్ఐ స్కాన్ ఇంజెక్షన్స్ పెట్టి ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్ చేయాలి. ఈ ఇంజెక్షన్స్ పెట్టి ఎంఆర్ఐ తర్వాత ఐడియా వస్తాయి బ్రెయిన్ లోపల ఎన్ని పర్సెంటేజ్ డ్యామేజ్ ఉన్నాయి, బ్రెయిన్లో ఏ జాగాలో వాపు ఉన్నాయి, బట్ వేరే వేరే జాగాలో వాపులుగా సిమ్టమ్స్ వేరే వస్తుంది. తర్వాత ఈ టెస్ట్ చేసి ఒక్కసారి ఈజీ టెస్ట్ ఫిట్స్ కోసం చేయాలి. అని తర్వాత సిఎస్ఎఫ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇలా నడుము నుంచి కొద్దిగా నీరు తీసిన తర్వాత ఈ నీరు పరీక్ష కోసం పంపించేస్తారు. ఇలా నీరు పరీక్ష ఇలా నడుము నుంచి నీరు పరీక్ష చాలా కామన్, చాలా పెద్ద ప్రాసెస్ లేవు. అట్లా రక్తనాళం నుంచి బ్లడ్ తీస్తారు. సేమ్ ఇలా నడుము నుంచి ఇలా కొద్దిగా సిఎస్ఎఫ్ ఇలా బ్రెయిన్ అనే స్పైనల్ ఫ్లూయిడ్ లిక్విడ్ తీసిన తర్వాత పంపించేస్తారు టెస్ట్కి. ఈ టెస్ట్ ద్వారా ఐడియా వస్తుందాకి ఇలా అట్లా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నాయి, టీబీ ఇన్ఫెక్షన్ ఐడియా వస్తుంది. దానికోసం ఈ నడుముకి అలా ఫ్లూయిడ్ తీసి స్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ చాలా కంపల్సరీ ఉన్నాయి. అని దాని తర్వాత ఇలా ఇన్ఫెక్షన్ ప్రకారంకి ఇలా వైరస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, టీబీ ఇన్ఫెక్షన్ దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్ కోర్స్ మినిమం 10 to 14 days ఇంజెక్షన్ తీసుకోవాలి. అని దానిపైన వాప్ కోసం కొద్దిగా ఇంజెక్షన్స్ వస్తుందా, ఈ వాప్కి ఇంజెక్షన్ తీసుకోవాలి, ఫిట్స్కి ఇంజెక్షన్ తీసుకోవాలి. అని తర్వాత ఈ ప్రాపర్గా సపోజ్ ట్రీట్మెంట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తొందరగా రికవరీకి ఛాన్స్ ఉన్నాయి. ఇలా ట్రీట్మెంట్ డిలే అయింది కొద్దిగా ప్రాణ భయం, ప్రాణ ధోకదాయకంగా పాసిబిలిటీ ఉన్నాయి. ఇలా ఎన్ని పర్సన్స్కి ఇలా వైరల్ ఫీవర్కి వర్షం కాలంలో మీరు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, చాలా హెవీగా తలనొప్పి ఉన్నాయి, తర్వాత వాంతులు ఉన్నాయి, తలజుగా ఉన్నాయి, అని ఫిట్స్కి మూర్ఛా సిమ్టమ్స్ ఉన్నాయి, పక్షవాతం ఉన్నాయి. ఇమీడియట్గా స్కాన్ చేసి సిఎస్ఎఫ్ టెస్ట్ చేసి స్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ చేసి ప్రాపర్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. అని పేషెంట్కి ఫాలోఅప్ తీసుకోవాలి. మోస్ట్లీ సపోజ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 95% రికవరీ ఛాన్స్ ఉన్నాయి. ఓన్లీ కాంప్లెక్స్ ఎట్లా వస్తుందా, డిలే ఎట్లా వస్తుందా చాలా డిలే అయింది ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్కి డయాగ్నోస్ చేయలేదండి, డిలే అయింది ట్రీట్మెంట్కి చాలా హెవీగా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. కొద్దిగా ఈ చిన్న వయలు అని పెద్ద వయలు చిన్న స్మాల్ ఏజ్ చిల్డ్రన్స్కి అని కొద్దిగా ఎల్డర్లీ ఏజ్కి కొద్దిగా కాంప్లికేషన్ కొద్దిగా అవుట్కమ్ కొద్దిగా ఛాన్సెస్ తక్కువ ఉంది. బట్ అడల్ట్ ఏజ్లో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ నుంచి మంచి బాగా వస్తుంది. ఇమీడియట్గా ఇలా ఈ డెంగ్యూ టెస్ట్ చేయాలి, చికెన్ గునియా టెస్ట్, మలేరియా టెస్ట్ అని వేరే వేరేగా స్క్రఫ్ టైఫస్ ఉన్నాయి, చికా వైరస్ అట్లా ఉన్నాయి. ఇలా ఇంకా టెస్ట్ చేసి యెల్లో ఫీవర్ టెస్ట్ చేసి ఇంకా ఐడియా వస్తుంది ట్రీట్మెంట్ ఎట్లా ఉంది అని ట్రీట్మెంట్ చేసి కొద్దిగా రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీ టైం ఇలా వైరల్ ఫీవర్కి జ్వరం అయింది ప్రాపర్గా ఎక్కువగా నీరు తాగాలి కంపల్సరీ. 2 to 3 liters నీరు తాగుతాయి. ఇలా వైరల్ ఫీవర్లో మొత్తం బాడీ పెయిన్ వస్తుంది. ఆ నీరు తాగిన తర్వాత ఇలా బాడీకి వాప్ కొద్దిగా సెట్ వస్తుంది. ఇలా టెస్ట్ చేయాలి. తర్వాత ఇలా వైరల్ ఇన్ఫెక్షన్ అప్పుడప్పుడు కొద్దిగా కిడ్నీకి ఎఫెక్ట్ ఛాన్స్ ఉన్నాయి, లివర్కి ఎఫెక్ట్ ఛాన్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తుంది. ఇలా కంపల్సరీ చూడాలి. అని అప్పుడే ఇలా కాంప్లికేషన్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇలా డెంగ్యూ ఫీవర్లో ప్లేటెడ్ కౌంట్ అయిన తర్వాత బ్రెయిన్ లోపల కొద్దిగా పేషెంట్స్కి చాలా రేర్గా ఇలా బ్లీడింగ్ ఇంకా బ్రెయిన్ హ్యామరేజ్ ఇంకా బ్లీడింగ్ ఛాన్సెస్ ఉన్నాయి.
బట్ ప్రాపర్గా ప్లేట్లెట్ ఇన్ఫ్యూజ్ తర్వాత ఇలా కొద్దిగా రికవరీ ఛాన్సెస్ కంపల్సరీ ఉన్నాయి. ఇలా ప్రాపర్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్రిటికల్ కేర్కి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ స్కానింగ్ ఫెసిలిటీ ఉన్నాయి, నెమోటేషన్ వచ్చి ఉన్నాయి. ఇక్కడ జాగాలో పేషెంట్ని తీసుకోవాలి. సో దట్ ఈ పేషెంట్స్కి మంచిగా కేర్ వస్తుందా, మంచిగా ట్రీట్మెంట్ క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ కంపల్సరీ. క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ మంచి కేర్ స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్, రేడియాలజిస్ట్ కంపల్సరీ ఇలా హాస్పిటల్ తీసుకురావడం చేయాలి. నమస్కారం.